ఇప్పుడు మీరు గడ్డన ఇలా కప్పించుకుంటే ఎకరాలు ఎకరాలు చేసే దగ్గర 5 ఎకరాలు ఉంటుంది ఇదే అలా లెవెల్లో ఏ ఊరండి సరే మేము ఎక్కడ చేస్తే ఎంతవరకు పెడుతున్నా కానీ స్పీడ్గా లేదన్న గడ్డను ఆక్రమించుకొని అక్కడికి గడ్డ ఇదంతా ఈ గడ్డలోకి వస్తుంది ఇదంతా ఆ స్టైల్కి కూడా గడ్డ ఉంది కూర మొక్కలు పాత్ర వేస్తారు అప్పుడు మనం తీయలేము తీస్తామో తెలీదు అది కూడా గడ్డ అక్కడి నుంచి ఆ తోటల వరకు గడ్డ ఇప్పుడు ఉందా ఈ న్యాయం పడుతుందా ఆ న్యాయం మాదే మా తాతయ్య ఈ గొట్టలు వేసినంతా గడ్డలోకి వస్తుంది ఎక్కడ వరకు ఉందో చెప్తే అప్పుడు చూసుకుంటాం అన్నీ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు చూసుకుంటాం మీకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ఇప్పుడు మీకు నచ్చినంత వరకు గడ్డలు కప్పించుకుంటే మరి అతను భూమి డేట్ అవుతాడు నీకు ఎక్కడ వరకు పట్ట ఇచ్చింది ఇప్పుడు నీ మట్టుకు నీ పక్క భూమి ఉందని చెప్పేసి నీవు గడ్డలో సగం కప్పించుకుంటే మరి నీరు ఎటు వెళ్తుంది రేపు పెద్దగడ్డ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నీరు లేదు రేపు పెద్దగడ్డ వస్తుంది ఎటు వెళ్తుంది మీకెందుకు వస్తుంది మీరు గొట్టేసి కప్పి అటే వెళ్తుంది ఇటు ఎందుకు వస్తుంది ఆయన కప్పాల్సిన పని ఉంటుందన్న గవర్నమెంట్ భూమి ఇది గడ్డలు కదలాలి కదా ప్రాబ్లం ఏముంది గవర్నమెంట్ అని మనం ఎవరు చేయకూడదు గట్టే కాదు మీరు అసలు లెవెలే చేయకూడదు ఇది ఎక్కడ లెవెల్ చేశారు ఏది మొక్కలు వేయలేదు అక్కడతో అటు మొక్కలు ఉండేవి ఏమన్నా అవి అడుగుతారని కాదు పూర్వంలో గడ్డలు వేసుకుని అవి వేటి లేవు మీరు ఆన్న వేసినంటే ఒకప్పుడు ఏదో ఖాళీగా ఉందని మొక్కలు వేసాడు కానీ నీరు ఆగదు ఇప్పుడు గొట్టలు వేసి తిట్టి వెళ్తుంది నీరు ఆగిపోతే గొట్టేస్తే మీరు గొట్టలు పొట్టలేసి ఇప్పుడు కొబ్బరి మొక్కలు గుమ్ముతావుతారా అరే ఇలా మెసన ఆపదా అవరే కుమారా మెసన ఆపదా ఆడ కేసులు వెళ్తారు రేపు ఇప్పుడు వస్తాడు ఎవరన్నా మీరు ఎవరు చెప్పండి మాట్లాడతాం నాది మా కొందరు పని ఉన్నది మాట్లాడతాను చెప్తాను కదా చెప్పలేదు గడ్డ మధ్య వెళ్ళేది ఎప్పుడైనా అతను కూడా తెలిసి గడ్డ అడగలేదు ఎలాగైనా 5 ఎకరాలు వస్తుంది 5 ఎకరాలు అంత ఏదైనా మన తప్పు కదన్న అరాకరం కలిపినా 10 సెంట్లు కలిపినా తప్పే ఎలా చేయాలి చెప్పు దానికి ఫోటోలు ఎలా చేయాలి అక్కడి నుంచి చేయకూడదు తప్పది ఎక్కడి నుంచి అక్కడి నుండి కూడా ఇటు రాకూడదు ఎక్కడి నుంచి మీరు ఆ నీలగిరి తోట ఇటు రాకూడదు మీ పట్ట ఎక్కడి వరకే మా పట్ట ఎంతవరకు ఉందో ఈ పట్ట ఎక్కడి వరకు ఉందో అక్కడ చేసుకో ఎవడు కాదండ ఓకేనా అలాగేనన్నా మీకు ఎవరు చెప్పండి ఎంఆర్ఓ వాడు వస్తారు ఇప్పుడు